క్వశ్చన్స్ అన్ని చాలా స్ట్రైట్గా ఉంటాయి. ఎక్కడ కట్స్ ఉండు, ఎడిటింగ్ ఉండు. మీరు కొనసాగిద్దామంటే కొనసాగిద్దాం, లేదంటే ఇప్పుడు ఆపేద్దాం. తప్పకుండా కొన్ని ప్రశ్నలు కూడా మిమ్మల్ని బాధిస్తాయి. మీ ఫాదర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న సమయంలో మాడుగుల చోడవరం నియోజకవర్గంలో ఉన్న రంగురాలు తీసుకువెళ్ళి దీని ద్వారా కోట్లాది రూపాయలు మనకు వస్తుందని చెప్పి ఆయన రంగురాల తవ్వకాలు కోట్లు సంపాదించుకున్నారనే విమర్శ, ఆరోపణ కూడా ఉంది కదా. రంగురాలు తీసుకెళ్ళడం వాస్తవం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సగం మెయిన్ ఉత్తరాంధ్ర సంబంధించి ఎవరి దగ్గర లేని ఆస్తులు మా దగ్గర ఉన్నారు. ఒకవేళ పొలిటీషియన్ గా ఉంటూనే నక్సల్స్ తో సంబంధాలు ఉండే మీ ఫాదర్ కని కూడా విమర్శ ప్రధానంగా ఉండేది. వాస్తవం. ఇప్పుడు తెలుగుదేశం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కదా. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా. ఖచ్చితంగానండి, అది కొడితే కొట్టాలి కదా. ఖద్దరు బట్టలకు ఉన్న విలువ ఖచ్చితంగా జెండా మోసిన కార్యకర్తకు లేదని లేదు. అది మీ వైసీపీలోనే లేదా? వైసీపీలో లేదు. మీ సొంత కుటుంబ సభ్యులపైన మీరు చాలా ఘాటు విమర్శలు చేశారు. పొగరు ఫ్యాక్టరీలో పందికొక్కులా దోచుకున్నారు, ధర్మశ్రీని గెలిపింది. నేను ఓపెన్ గా పేరు కూడా అడుగుతున్నా, మీకు ఇబ్బంది లేదంటే. కర్నూలు ధర్మశ్రీని గెలిపించండి అని మీరు 1 year లోనే ఆయన పైన మీరు సీఎం కి కంప్లైంట్ చేశారు. ధర్మశ్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమి ఇబ్బంది పెట్టారు? ధర్మశ్రీకి మాకు తగులు ఉండడం అనేది వాస్తవం. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడాలనుకున్నారు, ఆ కోరిక నెరవేరింది? ఆయన ఎమ్మెల్యేగా చూద్దాం అనుకున్నాను, అది తప్పేం కాదు. 15 ఏళ్ళు మీ ఫాదర్ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తారు కదా, ఆయన ఏం చేస్తారు చూడవారంటే? కదా, ఏ ధైర్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి? నేను ఎమ్మెల్యే అవుతానని. అసలు మీకు ఇక్కడ ఈ చోడవరం నియోజకవర్గంలో ఉన్న ఎటువంటి ప్రధానమైన సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి? గతంలో ఉన్నటువంటి ఈవో నారాయణమూర్తి అనుకుంటా, ఆయన అయితే మాత్రం వదిలే సమస్య లేదు అసలు. రివెంజ్ ఖచ్చితంగా. మీరు అది రివెంజ్ అనుకున్నా పర్లేదు, రప్ప అనుకున్నా పర్లేదు. నేను అసలు ఎడిట్ చేయండి, ఇది మీరు చెప్పండి. పేరు కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు వెనకాల ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏవీ లేవన్నారు. ఈరోజు రాజకీయాల్లో రాణించాలంటే ఆ సమస్య విషయం కాదు. మరి రామచంద్ర నాయుడుకి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా? స్విస్ బ్యాంక్ లో పెట్టానండి అమౌంట్ అంతా. అంటే అధికారులకి తిడతారు, అధికారులు కొడతారు కూడా. ఖచ్చితంగా అధికారుల మీద తిరగబడ్డ కొట్టడం అవన్నీ జరిగినాయి. ఆడవాళ్ళ చేత మాత్రం తన్నించడం వాస్తవం. ఆయన అక్కడికక్కడ విషం తాగి చనిపోవడం అనేది వాస్తవం. సంవత్సరం పాటు నేను ఇంకా చాలా అజ్ఞాతలో పోయాను. భయపడి వెళ్తారా? వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. ది ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆశయ సాధనకు అడుగులు వేస్తున్న యువనేత ఆయనే రామచంద్ర నాయుడు, సన్ ఆఫ్ మిలిటరీ నాయుడు, చోడవరం మాజీ ఎమ్మెల్యే తనయుడు. ప్రస్తుతం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం రామచంద్ర నాయుడుతో మొదలు పెడదాం. అమ్మా నమస్తే. మిమ్మల్ని ఏమని పిలాలి? ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన అన్ని ఇంటర్వ్యూలు ఒక లెక్క, ఈ ఇంటర్వ్యూ ఒక లెక్క. సీనియర్స్ని చేశాను, అందరివరకు 20-30 years రాజకీయాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేశా. కాకపోతే సేమ్ ఏజ్ గ్రూప్. మిమ్మల్ని అసలు ఏమని పిలవాలి ఇంటర్వ్యూలో? మీరు ఎలా పిలిచినా పర్లేదు అన్న. రామని పిలిచినా పర్లేదు, రామచంద్ర అని పిలిచినా పర్లేదు, బ్రదర్ అని పిలిచినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. సి రామచంద్ర నాయుడు గారు, నేనేం చెప్తానంటే మీరు చూస్తూ ఉంటారు ఎన్కౌంటర్ విత్ కిట్టు కానీ, లేదంటే ది ఎమ్మెల్యే విత్ కిట్టు కానీ, క్వశ్చన్స్ అన్ని చాలా స్ట్రైట్గా ఉంటాయి. ఎక్కడ కట్స్ ఉండు, ఎడిటింగ్ ఉండు. మీరు కొనసాగిద్దామంటే కొనసాగిద్దాం, లేదంటే ఇప్పుడు ఆపేద్దాం. తప్పకుండా. కొన్ని ప్రశ్నలు కూడా మిమ్మల్ని బాధిస్తాయి. అన్నిటికీ రెడీయా? అన్నిటికీ సిద్ధమే ఉన్నా. రైట్, ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. సి మీ పొలిటికల్ ఎంట్రీ పక్కన పెడితే అసలు మీ విద్యాభ్యాసం అనేది ఎక్కడ మొదలైంది? మీరు అంతవరకు చదువుకున్నారు? నేను బీటెక్ వరకు చదువుకున్నాను. నేను నాకు గురువు గారు అయితే మాత్రం వెంకటరమణ గారు అని, మొన్న రీసెంట్గానే చనిపోయారు. ఆయన పెద్ద ఆయన, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన. దాని తర్వాత 7th class వరకు ఆయన దగ్గరే చదివాను. 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు అనకాపల్లి ఎంశేఖర్ విద్యా సంస్థల్లో చదువుకున్నాను. బిట్స్ వైజాగ్. నాన్నగారికి అందుబాటులో ఉండాలి, ఆయన కొంతవరకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడడం వల్ల ఇంకా ఆయనకు అందుబాటులోనే ఉండాలని చెప్పి నేను లోకల్లోనే ఉండిపోయి బీటెక్ పూర్తి చేస్తారా? అయిపోయింది. ఏ గ్రూప్? ఈసీఈ. మరి సాఫ్ట్వేర్ కలిక ఈ రాజకీయాలు ఎందుకు మీకు? నేను బీటెక్లోకి రాకముందే రాజకీయాల్లో ఉన్నాను. బీటెక్లోకి వచ్చాక రాజకీయాల్లో కానీ నేనేం రాలేదు. అంటే మీ ఫాదర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు? ఫాదర్ వారసత్వం అంటే అన్న, నాన్నగారు దాదాపు 2004తోనే రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉన్నారు ఆయన. అంటే నమ్ముకున్న వాళ్ళు ద్రోహం తలపెట్టడం కానీ, లేకపోతే వెన్నుపోట్ల వల్ల కానీ, ముఖ్యంగా ఆయన ఆరోగ్యరీత్యా
దెబ్బతినడం వల్ల కొంతవరకు మేము రాజకీయాలకు దూరంగా ఉన్నాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నా తండ్రికి బాగోలేదన్న మాట నేను ఎక్కువ విన్నా. అది నేను చూసా, అనుభవించా కూడా. మీరు పుట్టకముందు ఆయన ఎమ్మెల్యే అనుకుంటా. అంటే టీడీపీ పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి మీ ఫాదర్. 3 టర్మ్స్ చోడవరానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1983లో తెలుగుదేశం జెండా తెచ్చింది నా తండ్రి. 5 టర్ములు టికెట్ తెచ్చుకుంది నా తండ్రి. ఇక్కడ 3 సార్లు గెలిచారు ఇక్కడ ఎమ్మెల్యే కింద. దాని తర్వాత ఒక వీడియోలో కూడా అన్నగారు చెప్తారు, మీరు అటువైపు కాదు నా వైపు రావాలని. ఆయన గౌరవనీయులు నా తమ్ముడు గూనూరు ఎరునాయుడు, ఐఎమ్ టెలింగ్ ది నేమ్ ఆల్స్ అని కూడా చెప్తారు. ఆయన ఎన్టీఆర్ నోట మిలిటరీ నాయుడు అన్న మాట అని పత్రికల్లో కూడా వేశారు. ఇప్పుడున్న మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కూడా ఆయన మీద ఆర్టికల్ రాశారు. ఆయన 3వ ఎమ్మెల్యే అయినప్పుడు చోడవరంలో కొంత వ్యతిరేక వర్గం అంతా వీళ్ళు ఆయన టికెట్ ఇవ్వద్దు ఓడిపోతారంటే, దమ్ముంటే ఓడించరండి, అప్పుడు ఆలోచిద్దాం, ఆయన మా తమ్ములు అని చెప్పినటువంటి ఆ హెడ్లైన్స్ ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ గారు చెప్పిన మాట కన్నబాబు గారు రాశారు. అది చాలా మాకు ప్లస్ అయింది. ఇప్పుడు ఎంత మీకు 27 ఇయర్స్? 26. ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నారు? ఏ ఇయర్ నుంచి ఎంటర్ అయ్యారు? నేను ఓదార్పు యాత్ర నుంచి కూడా జగన్ గారితో నేను ఉన్నానన్న. నాన్నగారు అప్పుడు సమన్వయకర్త కాబట్టి అప్పటి నుంచి నేను ఆయన చూస్తున్నాను, ఆయన చూస్తూనే పెరిగాను. కానీ నాకు అఫీషియల్గా గుర్తింపు అయితే మొన్న జగన్ గారు ఇచ్చారు. అంత ముందు వరకు కూడా జిల్లా పార్లమెంట్కి సంబంధించి అనకాపల్లి పార్లమెంట్లో అన్ని సెగ్మెంట్లో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అందరితో. నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువే. వాళ్ళందరికీ జగన్ గారికి ఎలాగైనా సరే మీరు ఇది చేయాలి, మీరు అందరూ కూడా సపోర్ట్గా ఉండాలి, మనందరం కూడా ఆయనకి రక్షణ కవచంగా ఉండాలని చెప్పి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా అందరికీ తెలుసు ఆ విషయం. రీసెంట్గా ఏ పోస్ట్ ఇచ్చింది మీకు వైసీపీ? యువజన విభాగానికి సంబంధించి సంయుక్త కార్యదర్శిగా ఇచ్చారు స్టేట్ రాష్ట్రానికి. సెపరేట్గా పోస్ట్ అనేది ఏంటంటే అన్న, మాకు ఏంటంటే ఒక గుర్తింపు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా చిన్న వయసు నుంచి నాకు గుర్తింపు ఉంది. ఆ పోస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది నాకు. అంతే. కన్నీళ్ళతో అట్రాక్ట్ చేసినట్టున్నారు కదా? లేదు, అదేం కాదన్న. అలాంటి ఆయన అంటే చాలా వరకు అంటే నాన్నగారికి ఆరోగ్యరీత్యా బాగుపడడం, నేను చిన్నవాడిని అయిపోవడం. అప్పుడేనా ఫస్ట్ టైం జగన్ గారిని కలవడం మీరు? ఓదార్పు యాత్ర చోడవరం నుంచే కదా, అక్కడ జొత్తాల్లో ఆయన వచ్చారు. అక్కడి నుంచి కూడా మేము ఉన్నాం. కానీ ఆయనతో నాకంత అప్పుడు ఇది లేదు. కానీ డాక్టర్ గారు బండారు సత్యనారాయణ గారి ఇంట్లో మాత్రం అప్పుడు కలిసినప్పుడు ఆ రోజు నుంచి మాత్రం నేను ఆయన్ని ఓదార్పు యాత్ర 2వ రోజు అనుకుంటా, చోడవరం నియోజకవర్గానికి సంబంధించి, అప్పటి నుంచి కూడా మేము ఇదిగానే ఉన్నాం. వచ్చారా మీ ఇంటికి జగన్ గారు? వచ్చారు కదన్నా. సమైక్య శంకరావం టైంలో వచ్చారు. ఆయన నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని ఆయన వచ్చారు, ఇంట్లో ఉన్నారు, క్లియర్గా మాట్లాడారు మొత్తం అంతా. ఎవరికి ఇస్తే బాగుంటుందన్న అని అడిగారు. ఏ ఇయర్ అది? డేట్ 2014 ఎలక్షన్ ముందు. 14 ఎలక్షన్ వైసీపీ మొదటిసారి పోటీ చేస్తుంది. దాని ముందు బై ఎలక్షన్లో పోటీ చేసింది. కానీ చోడవరం నియోజకవర్గానికి కానీ అంటే జనరల్ ఎలక్షన్స్ అయితే 2014 వచ్చి క్లియర్గా మా ఇంట్లో కూర్చొని ఆయన అన్నారు, యాక్చువల్లీ నాన్నగారికి నేను తమ్ముడు ఇద్దరు, మా ఇద్దరిని కూడా దత్తత తీసుకుంటా అన్నట్టు ఆయన ఇదిగా చెప్పి, నేను చదివించుకుంటాను, నేను చూసుకుంటాను. ఆయన చాలా మందిని కూడా చదివిస్తున్నాడు వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో, మీకు తెలిసిందే కదా. ఆయన చాలా కార్యక్రమాలు కూడా చేశాడు ఆయన. కాకపోతే అవేవి కూడా పబ్లిసిటీ లేదు మాకు, మా పార్టీకి ముఖ్యంగా. అక్కడ మేము ఇదైంది. అంటే రామ్ నేను నిన్ను దత్తత తీసుకుంటానని జగన్ గారు అన్నారా? నాన్నగారితో అంటే నాకు లేక పుట్టారన్న, వాళ్ళే కానీ ఏజ్లో పుట్టుంటే ఇంత గ్యాప్ ఉండదు, వేరేవాడు ఇక్కడ రాడు అని నాన్నగారు చెప్పడం. సరే అన్న, ఏ అవసరం ఉన్నా నేను ఉన్నాను. అంటే ఈ అవకాశం ఎవరికి దక్కకూడదేమో అనుకుంటున్నాను. అది నిజంగా అన్న. అది నోట మాట ఎప్పుడు రాదు పార్టీ పరంగా చూసినట్టయితే. ఎందుకంటే ఎంతో మంది మాజీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ కరప్షన్ లేని మాజీ ఎమ్మెల్యే ఎవరంటే మా నాన్నగారే. అవునా? ఖచ్చితంగా చెప్పగలను. అది ఇక్కడే కదా, ఎక్కడైనా. ఎన్ని టర్మ్స్ చేశారు? 5 టర్ములు టికెట్ తెచ్చుకున్నాం, 3 సార్లు గెలిచాం, 2 సార్లు ఓడిపోయి. ఎటువంటి కరప్షన్ చేయలేదు. క్వశ్చన్ అడగమంటారా? అడగండి, మీరు ఏది అడిగినా పర్లేదు. ఈ సమాధానం తెలుసో తెలియదు కూడా నాకు తెలియదు. పర్లేదన్న, అడగండి. మీ ఫాదర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న సమయంలో మాడుగుల చోడవరం నియోజకవర్గంలో ఉన్న రంగురాలు తీసుకువెళ్ళి దీని ద్వారా కోట్లాది రూపాయలు మనకు వస్తుందని చెప్పి ఆయన రంగురాల తవ్వకాలు కోట్లు సంపాదించుకున్నారనే విమర్శ, ఆరోపణ కూడా ఉంది కదా. కోట్లే కానీ మేము సంపాదించుకుంటే అంటే రంగురాళ్ళు తీసుకెళ్ళడం వాస్తవం. రంగురాళ్ళకి అంటే మైనింగ్ పుట్టిందే మా ఏరియా నుంచి పుట్టింది. దానికి చైర్మన్గా నా తండ్రి కూడా అప్పుడు వ్యవహరించారు. అయితే ఒకటైతే వాస్తవం అన్న, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అంటే మన రాజు గారు కానీ లేకపోతే వేపాడు చిరంజీవిరావు గారు ఎమ్మెల్సీ గారు వీళ్ళిద్దరూ కూడా ఒక 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు, మిలిటరీ నాయుడు అనే వ్యక్తి ద్వారా మేము ఇది నేర్చుకున్నాం, నన్ను ఇది చదివించారని కూడా వాళ్ళు 2-3 సార్లు చెప్పారు. మేమే కానీ మాకు అంటే మిలిటరీ నాయుడు అనే వ్యక్తి స్వలాభం కోసం కానీ ఆయన
పర్సనల్గా కానీ ఏదైనా ఆయన గురించి రాజకీయం కానీ చెయ్యాలనుకుంటే మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదన్న, చోడవరం అడుగులు కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సగం మెయిన్ ఉత్తరాంధ్ర సంబంధించి ఎవరి దగ్గర లేని ఆస్తులు మా దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి దగ్గర మాకు అంత ఇది. ఇప్పుడు మరి పిఎస్పేటలో మీకు ఒక ఫామ్ హౌస్ ఎలా వచ్చింది? అక్కడ ఒక 20 ఎకరాల ల్యాండ్ కూడా ఉన్నట్టుంది. అవునన్నా, అంటే 8.5 ఎకరాలు ఉంది. 8.5. నా తండ్రి ఎమ్మెల్యే అంటే మాకు వెనక నుండి మా నాన్నమ్మ గారు ఇచ్చింది 4.5 ఎకరాలు. అందులో మా కుటుంబాల పంపకాలు ఉన్నాయి, అందులో మాది 2 ఎకరాలు. దాన్ని ఆనుకొని ఉందని మేము అది కొనుక్కున్నాం క్లియర్ గా. కొనుక్కుంటే దాన్ని కూడా మీకు తెలియదే ఉంది, రాజకీయం అయిపోయింది. అది కూడా ఏం చేశారు, అది ఎండోమెంట్ కి చెందిందని చెప్పి చాలా ఇదిగా దాన్ని కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టారు. ఎవరు ఇబ్బంది పెట్టారు? అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఏ టైంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైం. అదేంటి, మీరు జగన్ గారు దత్తత తీసుకుంటానన్నారు, మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది, ఆ టైంలో మీ పార్టీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టింది? మా పార్టీ పెట్టలేదన్న, ప్రభుత్వ అధికారి పెట్టింది మమ్మల్ని. జగన్ గారికి చెప్తే మరి ఎవరున్నారో లేదనేది అయితే నాకు తెలియదు. నేను వాస్తవంగా నాకు తెలిసిన విషయాన్నే మాట్లాడతాను. నాకు తెలియని విషయాన్ని అయితే నేను వాళ్ళ మీద నిందయ్యాను. ఏదైనా దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. సాల్వ్ అయిపోయిందండి? సాల్వ్ అయిందండి. ఏ టైంలో? మీ గవర్నమెంట్ లో లేదా జగన్ గారే ఇచ్చారు క్లియర్ గా. జగన్ గారికి చెప్పాను, చెప్తే ధనంజయ రెడ్డి గారిని పిలిచారు. పిలిచి చూడు ఆవిడ ఎవరో కొంచెం ఇదిగా ఉన్నారంటే మా పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయాడు ఆ పెద్ద ఆయన విజయసాయి రెడ్డి గారు. కొంచెం పర్సనల్ గా ట్రీట్ చేశారని కూడా అందరికీ తెలిసిన విషయం అది. దాని తర్వాత వచ్చేసరికి ఏదైతే మనం ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటామో నీతిగా న్యాయంగా బ్రతికే మనం ఇబ్బంది పెడితే ఆ రోజు మేము ఇబ్బంది పడవచ్చు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టిన ఎంత 3 నెలల్లోనే జగన్ గారు డైరెక్ట్ గా విజయవాడ పోస్టింగ్ తీసుకున్నారు ఆవిడ, ఇక్కడి నుంచి లేపేసి. అంతకన్నా నాకు ఇంకా కావాల్సిందే ఉంది. అసలు మీ ఎయిమ్ ఏంటి పాలిటిక్స్ లో? నాకు అది ఇదని లేదు, నా తండ్రి సర్వీస్ చేశాడన్న. నా తండ్రికి అంటే ఇంచుమించు ఇప్పటికి 20 ఏళ్ళు గ్యాప్ ఉన్నప్పటికీ నేను ఏదైనా ఒక ఊరు వెళ్తే నీ తండ్రి ఇలాంటోడు, మాయలేనోడు, ఇంత మంచి చేశాడు. మీరు చూసి ఉంటారు మన 4 మండలాల్లో కూడా బస్ షెల్టర్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఈ బ్రిడ్జిలు కూడా అంటే మన చుట్టుపక్కల మన చోడవరం పక్కన ఉన్న భోగాపురం బ్రిడ్జ్ కానీ ఏదైనా అప్పుడు అంటే నాన్నగారు కానీ సత్యారావు గారు కానీ ఇద్దరు ఒక మాట మీద ఉండే, పార్టీలు వేరైనప్పటికీ చాలా ఇదిగా చేశారు. అంటే మరొక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఒకవైపు పొలిటీషియన్ గా ఉంటూనే నక్సల్స్ తో సంబంధాలు ఉండే మీ ఫాదర్ కి కూడా విమర్శ ప్రధానంగా ఉండేది. వాస్తవం. నక్సలైట్లు అంటే అందరికన్నా పెద్ద నక్సలైట్ అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే సమాజ మార్పు కోరేవాడే నక్సలైట్. అర్హత ఉండి అర్హతని ఎవరైతే గుర్తించట్లేదో ఖచ్చితంగా వాడు నక్సలైట్ గా మారుతాడన్న. ఒక సామాజిక విప్లవానికి నాంది పలకాలనుకున్న వాడు ఎవడైనా కూడా ఖచ్చితంగా నక్సలైట్ గా ఉంటాడు. మీ ఫాదర్ కి సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు? ఒప్పుకున్నాను, తప్పే ఉందన్న. సమాజంలో మార్పు కోరేవాడే కదా నక్సలైట్ అంటే, అంతకు మించిన ఇంకా నక్సలైట్ లేము. మీకు ఈ పదవి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో జగన్ గారిని కలిసారా? అంటే కొంచెం లోకల్ నాయకులు కలడం ఇదిగా ఉన్నాను. ఆయన కూడా పులివెందుల పర్యటన అని నెక్స్ట్ గవర్నర్ గారు ప్రోగ్రామ్ ఉంది ఆయనకి, అవ్వలేదు, కలుస్తాను. అంటే స్పెషల్గా ఎవరికి లేని విధంగా మీకు పార్టీ ఆఫీస్ నుంచి మీ పేరుతో లెటర్ వచ్చినట్టుంది కదా, అది ఎవరికి కూడా దక్కలేదు అనుకుంటా. నియోజకవర్గ సమన్వయకర్తల విషయంలో కూడా 4 ప్రకటిస్తే మీ విషయంలో సింగిల్ గా ఇచ్చారు అన్న. ఒకటైతే వాస్తవం, జగన్ గారు అభిమానం అనేది మా మీద ఎప్పుడూ ఉంది. ఆయనకి ఓదార్పు యాత్ర నుంచి కూడా పార్టీలో లబ్ధి పొందకుండా ఉండిపోయింది ఎవరంటే ఒక మిలిటరీ నాయుడు కుటుంబం. అంటే చాలా కుటుంబాలు ఉన్నాయి, అందులో ప్రముఖుల్లో మేము ఉంటాం. ఆయనదైతే గుర్తు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మా మీదకి ఎవరైతే అన్యాయంగా వద్దాం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తానే ఉన్నారు. మాకు ఏ విధంగా అవకాశం ఇస్తారనేది కూడా మొన్న మీరే చెప్తున్నారు, ఎవరికి రాలేదు, నాకే సింగిల్గా వచ్చింది. అదే పెద్ద ఎగ్జాంపుల్. మీ ఫాదర్ వైసీపీలోకి ఎప్పుడు వచ్చారు? ఓదార్పు యాత్ర అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఏంటంటే టీడీపీలో ఉన్నాం కానీ అంటలేనట్టుగానే ఉన్నాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, స్వయం రాజశేఖర రెడ్డి గారు వచ్చి చోడవరంలో వేరే ఎవరు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారే ఆయన మాట్లాడి మిలిటరీ నాయుడు గారు, ఎరునాయుడు అనబడే మిలిటరీ నాయుడు మేము పార్టీలో తీసుకున్నామని కండువా ఇచ్చారు. కాంగ్రెస్ లో ఉన్నారు ఫాదర్? కాంగ్రెస్ లో ఉన్నారు, కానీ ఆయన దురదృష్టశాత్తు 2009లో 3 నెలల్లోనే చనిపోయాడు. ఆయన బతుకున్నా మీరు 2009 వరకు టీడీపీలో ఉన్నారు. 2009లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కండువా వేశారు. అవును, ఆయన మృతి తర్వాత మీరు జగన్ గారి పార్టీలో ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే నాన్నగారు టీడీపీలో ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారితో మంచి సంబంధం ఉంది, చాలా స్నేహపూర్వకమైన సంబంధం ఉంది. దాని తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మరి ఆయనకి ఖచ్చితంగా మేము రక్షణ కవచంగా ఉండాలి కదా జగన్ గారికి. మేము ఏ త్యాగాలు చేసినా ఎన్ని అవమానాలు భరించినా ఆ నమ్మకం మాకు ఒకే ఒక నమ్మకం, ఆ నమ్మకం పేరే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మీలో ఉన్నది టీడీపీ బ్లడ్డా లేదంటే వైసీపీ బ్లడ్డా? ఒకటైతే చెప్తానన్న, ఎన్టీ రామారావు గారు అయితే మా ఆరాధ్య దైవమే, మేము కాదనట్లేదు. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడే ఆ పార్టీ అనేది చనిపోయింది.
ఖచ్చితంగా సమాజమే దేవాలయం అలా చనిపోయిందని చిన్న ఉదాహరణ అన్న. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని వచ్చారు అన్నగారు. ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు ప్రజల్లోకి ఒకసారి మీరు చెప్పండి. కులాల మీద మతాల మీద ఆయన చనిపోయాక కూడా 3 సార్లు పార్టీని అధికారులు తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చారు, కానీ ఎవరికైనా ఏమైనా ఒక 10 రూపాయలు సాయం చేశారా? 3 సార్లు తీసుకొచ్చారు, కాదని లేదు మీరు అన్నట్టే. జగన్ గారు లాస్ట్ 5 yearsనే కానీ తీసుకుంటే 2 సంవత్సరాలు కరోనా ఉంది, అయినప్పటికీ ఆయన అంత చేశాడు. కరోనాలో కూడా వీడికి ఈ పథకం అందలేదు అన్నోళ్ళు లేడు. మేము మెయిన్ దెబ్బతిన్నామంటే పబ్లిసిటీలో దెబ్బతిన్నాం. అంటే మీ పేరు వెనుక కూడా ఒక కథ ఉంది. ఎన్టీఆర్ నుంచి రామ్ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు నుంచి చంద్ర తీసుకున్నారు, రామచంద్ర నాయుడు. అవునండి. మరి ఇప్పుడు ఆ పేరు కొనసాగిస్తారా లేకపోతే నేను లేదు లేదండి, ఖచ్చితంగా మా తండ్రి ఆ రోజు పెట్టిన పేరు మార్చుకునే అంత ఇదైతే లేదు. రామచంద్ర నాయుడు అయితే ఒకటి వాస్తవం అండి, ఖచ్చితంగా. ఇప్పుడు అలాగైతే చౌదరిలంతా టీడీపీలోనే ఉన్నారు, వైసీపీలో కూడా కొంతమంది ఉన్నారు. ప్రధానంగా విమర్శ చేస్తున్నారు కదా, అందులో చంద్ర అనే పేరు ఉంది కదా, కాంట్రవర్సీ అయ్యే అవకాశం కూడా. ఎవరిని చేస్తున్నాం? తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు చేస్తున్నాం కానీ అన్నగారిని చేయట్లేదు. మాకు భిక్ష పెట్టింది ఆయన. ఇప్పుడు తెలుగుదేశం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కదా, వాళ్ళ పార్టీ కోసం వాళ్ళని అధికారం తేవడానికి. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా. ఖచ్చితంగానండి, అది కొడితే కొట్టాలి కదా. ఈ చెంప మీద కొట్టడానికి ఈ చెంప చూపించడానికి ఇదేమన్నా మనం అలా లేం కదా ఇప్పుడు. ఎందుకంటే చాలా అవమానపడ్డాం. 2019 నుంచి 24 అయినా, లేకపోతే 24 నుంచి 29 అయినా, ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరు నష్టపోయాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నష్టపోయాడు. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళతో జత కడుతుంది ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక ఇది పెట్టి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెడదామని చూస్తున్నారు తప్ప, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని 1983 నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారా? మీరు నచ్చిన బుక్ పెట్టండి, మీ కార్యకర్తలు మీరు పట్టించుకోండి. మీ కార్యకర్తలు మీరు పట్టించుకున్న తర్వాత మా మీద అక్రమంగా ఏదేం చేయండి. లేదు ఇదే కానీ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ప్రభంజనం అయితే మామూలుగా లేదు. మేము 500 ఇచ్చావు, బిర్యానీ ఇచ్చావు, తెప్పించామన్న మాట అనడానికి ఇది ఎలక్షన్ కాదు. మీ కార్యకర్తలే మీకు దన్నుగా ఉండరు ఖచ్చితంగా, ఇదైతే వాస్తవం. రామచంద్ర నాయుడు గారు, ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉందంటే క్యాస్ట్ అండ్ క్యాస్ట్ సపోర్ట్ ఉండాలి, క్యాస్ట్ సపోర్ట్ ఉండాలి. మీకు రెంట్లో ఏ సపోర్ట్ ఎక్కువగా ఉంది? అన్న మాకు అన్ని బలాలు ఉన్నాయని చెప్తున్నాను క్లియర్గా. కానీ క్యాస్ట్ అనేది ఏంటంటే చోడవరంలో కులం చూసి రాజకీయం చేద్దామంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే నా తండ్రిది మీకు తెలియదు వెలమా, మేము 3 సార్లు గెలిచారు, సత్యారావు గారు 2 సార్లు గెలిచారు కాపులు అయినప్పుడు. మన రాజు గారు అసలు ఓట్ బ్యాంకే లేదు, గట్టి మాట 400 కూడా లేవు. కానీ ఆయన కులం లేకపోవచ్చు కానీ గుణం ఉండి ఎన్నిసార్లు 3 సార్లు గెలిచాడు ఆయన. చోడవరం నియోజకవర్గం మీరు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు అంటే వైసీపీలో కూడా ఒకటి ఒప్పుకోవాలండి, ఆయన చేసిన 100 పడకల హాస్పిటల్ గ్రాంట్ తెచ్చాడు ఆయన. రీసెంట్ గా నేను విన్నాను రాజు గారు, అది చాలా మంచి విషయం. అది మార్చిడి కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. మన రీసెంట్ నేను అడిగే కూడా క్వశ్చన్ ఓపెన్ అయ్యింది, అందుబాటులో కూడా వచ్చింది. చాలా బాగుంది, అదే చెప్తున్నా. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుంది. అంటే మంచి చేస్తే పొగుడుతారు, మంచి చేస్తే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా. ఎప్పుడు పేదవాడి జోలికి రా. మాకు మళ్ళీ చెప్తున్నామండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను నా తండ్రి దగ్గర నుంచి అయినా, ముఖ్యంగా ఇప్పుడు మా కాబోయే శాసనసభ్యులు మా అన్నయ్య అమర్నాథ్ గారి దగ్గర నుంచి అయినా, వీళ్ళిద్దరికన్నా గట్టిగా నేను నమ్మింది నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అయినా ఒకటే నేర్చుకున్నాను. పొట్ట కూటి కోసం వచ్చిన వాడితే మాకు తగులేదు, పొట్ట కొట్టాలని చూస్తే మాత్రం ఆడెవ్వడైనా, కుటుంబ సభ్యుడైనా లేకపోతే పార్టీ సభ్యుడు ఎవడైనా సరే తిరగబడతాం. జగన్ గారి దగ్గర నుంచి, నా తండ్రి దగ్గర నుంచి, అమర్ గారి దగ్గర నుంచి, ముగ్గురు దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అది చూసి చాలా క్లియర్, అదైతే క్లియర్ స్టేట్మెంట్. కుటుంబం అయినా సరే ఇంకా ఆలోచించి. అమర్ గారికి అత్యంత క్లోజ్గా ఉంటారు మీరు? అంటే ఆయన 2014లో పార్టీలోకి వచ్చారు. ఆయన వచ్చినప్పటికీ నాకు నర్సీపట్నం రాజశేఖర్ గారు అనుకుంటా డాక్టర్ గారు, ఆయన ఇంట్లో మేము ఉన్నాం. జగన్ గారు పక్కనే ఉన్నారు, నాన్నగారు నన్ను పిలిచారు. రామ్, మన అమర్ ఎంపీకి పోటీ చేస్తున్నాను. నేను అప్పుడు 8th క్లాస్, 8వ తరగతి నేను. అమర్ రాము జాత మన మిలిటరీ అన్న కొడుకు, మనకు బాగా కావాల్సిన వాడు అని. కానీ అప్పటి నుంచి కూడా అమర్ గారు పార్లమెంట్కి పోటీ చేసి తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు అప్పటికి. దాని తర్వాత ఆయన రైల్వే కోసం ఒక పాదయాత్ర కూడా చేశాడు. అప్పుడు దాని తర్వాత కూడా చేశారు. జగన్ గారు స్వయంగా వచ్చి ఆయన విరమించారు. అది కూడా అంటే ఆయన అమర్ గారికి అయితే మాత్రం మేము చాలా దగ్గర. ఇది ఆయన ఇప్పటి నుంచే కాదు, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. రామచంద్ర నాయుడు గారు, మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పారు, అది చాలా ట్రెండింగ్ అయింది. ఖద్దరు బట్టలకు ఉన్న విలువ ఖచ్చితంగా జెండా మోసిన కార్యకర్తకు లేదు. అది మీ వైసీపీలోనే లేదా? వైసీపీలో గత 5 సంవత్సరాల్లో లేదు, కానీ ఇప్పుడు అలా ఉండదు.
ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాడికి కానీ అన్యాయం జరిగితే ఈసారి సినిమా మాత్రం మామూలుగా ఉండదని నేను చెప్పిన మాట కాదు, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. ఖచ్చితంగా 2.2 అని మీరే చెప్పారు కదా, రప్ప అన్నా పర్లేదు, అది మేము చెప్పడం ముందు 2.0 అని మీరే చెప్తున్నారు. అన్నది డిజిటల్ బుక్ కూడా పెట్టుకున్నారు. వాస్తవం, డిజిటల్ బుక్ పెట్టడం అనేది వాస్తవం. మరి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపినప్పుడు మా పార్టీ కార్యకర్తలు మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటది కదా. ఖచ్చితంగా డిజిటల్ బుక్ ఉంటది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకి అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంటది ఖచ్చితంగా. కరోనాలు కూడా 4 years బ్యాక్ మనం కలిసాం. మీరు ప్రాణాలకు తెగించి రోడ్ పై డ్యూటీలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కానివచ్చు, పోలీస్ శాఖ కానివచ్చు, మీడియా వాళ్ళకి భోజనాలు పంపిణీ చేశారు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు, చాలా యాక్టివిటీస్ చేశారు. 40-50 days చేశారు. భయం అనిపించలేదా? భయం అనిపించలేదన్న. కోవిడ్ టైంలో అమ్మ కూడా ఇబ్బంది పడింది, కాకపోతే అది కోవిడ్ కాదు. కోవిడ్ కానప్పటికీ వీళ్ళు చాలా వరకు ఇచ్చేసారు డాక్టర్స్ అంతా, మనకు తెలియదే ఉంది. అయినా కోవిడ్ అయితే కాదు. ఇంకా నాకు చూసి ఇంకా అనిపించింది, ధైర్యం వచ్చింది. ఏముంది, ఒకటికి అన్నం పెడితే ఏ రోజుకైనా మంచిదే కదా అనే ధైర్యం మీద వచ్చాను. అప్పుడే మనం కలిసాం, అదే మన ఫస్ట్ మీట్. మీ యూత్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి లేరు. ఆయన వాయిస్ కానీ ఆయనకి కానీ మంచి ఫేమ్. కానీ వైసీపీ ఆయన వాడుకుంది తప్ప కనీసం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనీసం ఒక సరైన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదంటూ స్వయంగా వారు అక్క అయిన కర్నూలు ఎంపీఏ విమర్శ చేసింది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. 2024 ఎన్నికలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పోస్ట్ నందికొట్కూరు ఇన్ఛార్జ్ ఆయనే. అవకాశం లేదు కదా, ఎస్టీ అనుకుంటా, ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అక్కడ పోటీ ఎలా చేస్తాడు ఆయన? ఆయన చెప్పినోడికే కదా అక్కడ సీట్ ఇచ్చింది ఆర్థర్ గారికి. అంటే 2024లో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అవకాశం ఇస్తామన్నారు. రేపు 29లో ఇస్తారేమో ఖచ్చితంగా. అంటే సిద్ధు అన్న అయితే పంపిస్తారేమో పార్లమెంట్కి కానీ, లేకపోతే కర్నూలు ఏమో. మీరు అన్నారు కదా బైరెడ్డి శబరి మీద నించోబెట్టొచ్చేమో. అంటే సేమ్ ఆయనలాగే ఆయనకి ఎట్లా అయితే ఫాలోయింగ్ ఉంటుందో, ఆయన డ్రెస్ సెన్స్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన కాన్వే లాగే రామచంద్ర నాయుడు చోడవరం నియోజకవర్గంలో తిరుగుతున్నారు అనేది కూడా ప్రధానమైన విమర్శ. ఏం చెప్తారు? అలా ఏం లేదండి, ఆయనదే, ఆయన స్టైల్ ఆయనదే, మా పద్ధతులు కానీ. కాకపోతే ఒకటైతే వాస్తవం, మేము అంటే ఇక్కడ మాకనే కాదు ఎవరికి ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఖచ్చితంగా ఎన్ని అవమానాలైనా, మళ్ళీ చెప్తున్నాం, ఎన్ని అవమానాలైనా పడతాం, ఏదైనా చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మా అందరి బాధ్యత అయితే ఒకటే, గుడివాడ అమర్నాథ్ గారిని అసెంబ్లీకి పంపించాలి. అదైతే వాస్తవం. 2019 ఎన్నికల ముందు ఇదే చోడవరం నియోజకవర్గంలో మీ సొంత కుటుంబ సభ్యులపైన మీరు చాలా ఘాటు విమర్శలు చేశారు, చాలా దారుణమైన విమర్శలు. షుగర్ ఫ్యాక్టరీలో పందికొక్కులా దోచుకున్నారు, ధర్మశ్రీని గెలిపింది. నేను ఓపెన్ గా పేరు కూడా అడుగుతున్నా, చెప్పేస్తున్నా, మీకు ఇబ్బంది లేదంటే. కర్నూలు ధర్మశ్రీని గెలిపించండి అని మీరు అనకూడదు. పాదాభివందనాలు కూడా చేశారు చాలా వరకు. ఇది ఫైనల్ ఎన్నిక అంటే మీ ఇంట్లో వాళ్ళు నించుండే, మీ ఫాదరో మీ బాబాయో మీ చిన్న నించుంటే దాదాపు 60 పంచాయతీలు తిరిగారు. చాలా చిన్నది అనుకుంటాను మీరు, నాకు తెలిసి చేశారు. కానీ కట్ చేస్తే 1 year లోనే ఆయన పైన మీరు సీఎం కి కంప్లైంట్ చేశారు, ధర్మశ్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమి ఇబ్బంది పెట్టారు? ఒక మాట చెప్తున్నానన్న, ఇప్పుడు ధర్మశ్రీకి మాకు తగులైతే లేవు. అప్పుడు ఉండడం అనేది వాస్తవం. మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు రావడం అనేది వచ్చింది. ఏదో ఒక ఉంటది కదా. ఏ విషయాల్లో అంటే ఆయన గెలిచిన తర్వాత ఒక క్వార్టర్ అనేది ఆయన మెయింటైన్ చేశారు. ఆ క్వార్టర్ ఏంటంటే కొంత గ్యాప్ క్రియేట్ అయింది ఆయనకి మాకనే కాదు. ఫస్ట్ నేను బయటకు వచ్చా, తర్వాత కార్యకర్తలు అందరూ బయటకు వచ్చారు కదా. అది ఆయన కూడా బాధపడ్డాడు పాపం. ఆయనకి తెలియకున్నా చాలా వరకు అంటే అనకూడదు కానీ ఆయన ఇబ్బందులకు గురయ్యాడు. ఇప్పుడు మాట్లాడతారా ధర్మశ్రీ? మేము రీసెంట్ గా మొన్న నాకు ఈ పోస్ట్ వచ్చిన ఫస్ట్ ఆయనకే చేశాను. నేను ఆనందపడ్డారంటే కదా మీరు ఆయన ఎలిమెంట్స్ వెళ్ళిపోయాక? అంటే అమర్ వచ్చారు. నేను కూడా చెప్తున్నా, ఆయన ఎలమంచిలు వెళ్ళాక నేను ఆనందపడ్డానని, ఆయన ఓడిపోయాడని చెప్పి నేను దుఃఖపడ్డాను, నాకు అలా ఏం లేదు. నాకు ఎవరైనా ఒకటి. కానీ మీరు అనేది అయితే వాస్తవం, అమరన్ని రావడం వల్ల అయితే మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందులో నో డౌట్. ఎందుకంటే మాకు తెలిసిన వాడు వచ్చాడంటే మాకు మంచిది కదా. మీరు చూసారు అనకాపల్లిలో శాసనసభ్యుడిగా పనిచేశారు ఆయన. ఆయన అనకాపల్లి వదిలి వెళ్ళిపోయేసరికి ఎంత దృఢమైన నాయకత్వాన్ని ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. అక్కడ అసలు జెండా పట్టుకోవడానికి కార్యకర్తలే లేరు అక్కడ. అలాంటి టైంలో ఆయన అక్కడ కాదు ఎందుకు. ఇప్పుడు అనకాపల్లి అనేది ఒక బ్రాండ్ గుడివాడ ఫ్యామిలీకి. అనకాపల్లి వదిలేసి ఎక్కడో గాజువాకి వెళ్ళి పోటీచ్చాడు, ఇక్కడ ఎవరో కొత్త అభ్యర్థి తెస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అదైతే మైనసే కదా. అది ఇప్పుడు ఎక్కడో వేరే జిల్లాల్లో ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి మీరు ఎన్నికలకు ముందు 2-3 నెలలు ఇక్కడ పెడితే క్యాడర్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అది ఫెయిల్యూర్ కదా వైసీపీకి సంబంధించి. ముందున్నటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో వాటిని మొత్తం సర్దుకొని ఆ క్యాండిడేట్తో ఖచ్చితంగా వెళ్ళాలనే ఆలోచన మీదే జగన్ గారు ఇలా చేశారు. ఇప్పుడు మీరు ఫైట్స్ చేస్తున్నారు కదా,
అది ప్రజలు కోటి సంతకాలు కానివచ్చు, ఖచ్చితంగా ఈ ప్రైవేట్ కాలేజెస్ మా డాక్టర్స్ గురించి కానివచ్చు, రైతుల గురించి కానివచ్చు, లేదంటే మహిళల గురించి కానివచ్చు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది కదన్న. జిల్లాలోనే నాకు తెలిసినంత వరకు మొన్న చోడవరంలో జరిగినటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా అంత హైలైట్ అవ్వలేదు. మా జిల్లాలోనే అంటే అనకూడదు కానీ చోడవరం చాలా హైలైట్ అయింది. దాదాపు 2000 మంది పైన వచ్చారు. స్టూడెంట్స్ కూడా స్వచ్ఛందంగా మేము వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే అన్ని కాలేజెస్ నుంచి విద్యార్థులు పంపించారు. వాళ్ళు అంత స్వచ్ఛందంగా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మన ఉత్తరాంధ్రలో ప్రధానమైన సమస్యలు ఏంటంటే 4 అండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, దాని తర్వాత బల్క్ డ్రగ్ పార్క్, దాని తర్వాత వచ్చేసరికి మెడికల్ కాలేజెస్ అయితే ఏపీ మొత్తం, కానీ ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయి కదా. బల్క్ డ్రగ్ పార్క్లో ఏంటి అసలు, దానిలో ఉన్న వ్యతిరేకత ఏంటి? అక్కడికి వస్తే వైసీపీ దాన్ని వ్యతిరేకిస్తుందా? ఖచ్చితంగా వ్యతిరేకించడం ఏంటన్నా, మా శాసన మండలి ఉన్నారు కదా, అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు వెళ్ళారు, మొత్తం అందరూ వెళ్ళారు కదా. మరి 2019లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన మీరు తొండంగి గ్రామంలో పెడితే అక్కడ ప్రజలు తరిమి కొట్టారు. ఆ విషయం మీకు తెలుసో తెలీదు, ఈ రోజు మీరే వ్యతిరేకిస్తారు. మీరు ఇన్ని చెప్పారే, మరి ఈ విషయం ఎందుకు అడగలేదు మీరు? మీరు మొన్న యలమంచిలి ఎమ్మెల్యేని చేశారు, కేఎస్ఎన్ రాజు గారిని చేశారు, అంటే మరి అసలు ఒక మాట కూడా వినండి. మరి ఇన్ని చెప్పారే, ఉన్న స్టీల్ ప్లాంట్ నమ్మేసి వేరే స్టీల్ ప్లాంట్ ఎందుకండి? ఉన్నదాన్ని చక్కగా చూసుకొచ్చని మీరు ఒక మాట అయినా అన్నారా? అదే ఎమ్మెల్యేగా నా చేతిలో లేదంటారు. చేతిలో లేదన్న ప్రెస్ మీ చేతిలోనే కదా, మీరే కదా వాళ్ళు మెడలు ఉంచాల్సింది. అందులోకి చాలా మీరు నిజాన్ని నిర్భయంగా చూపిస్తారు. మెడలు ఉంచడం అంటే మీరు అన్నారు కదా 2019లో 25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే మెడలు ఉంచుతామన్నారు, 22 ఇచ్చారు. ఏమి ఉంచారు మీరు? ఒక మాట చెప్తున్నాను, మేమే కదా క్లియర్ గా స్టీల్ ప్లాంట్ వ్యతిరేకతను ఆపింది. దీపం అసెంబ్లీలో మేము బిల్లు పెట్టి ఇచ్చేసామని కూడా చాలా క్లియర్ గా మీరు అన్నారు. ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కేంద్ర మెడలు ఉంచుతాం అన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చిందా? లేదు. స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, అది ముగిసిన అధ్యాయం అంటున్నారు కదా. ముగిసిన అధ్యాయం అని ఎలా అంటారన్న? ఇప్పటికి రాష్ట్రం ప్రత్యేక హోదా కన్నా మరింతగా ప్యాకేజ్ తీసుకొస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఇప్పుడు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్తున్నారు కదా. ఎక్కడ డబుల్ ఇంజన్ లబో దిబోం అన్నారు తప్ప ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఒక్క మాట చెప్పండి. ఎంతసేపు కులాలు మతాల మీద తగు పెట్టడం తప్ప ఏదైనా ఇచ్చేసారా? రాజధాని అమరావతి అన్నారు, పోన్ రైట్ అమరావతి అని అనుకుందాం. ఒక పర్మనెంట్ గా సచివాలయం లేదు, పర్మనెంట్ అసెంబ్లీ లేదు, అన్ని టెంపరీ అవుతాయి. ఎందుకంటే రెండో టర్మ్ వాళ్ళకి అవకాశం అంటే అవుతాయి, నేను కాదనట్లేదు. అంటే ఇది మీరు చెప్పింది మీరు మొత్తం అమరావతి గాలికి వదిలిస్తుంది కదా. గాలికి వదిలేయడం అంటే ఖచ్చితంగానండి. ఇప్పుడు మీరు సంవత్సరంన్నర అయింది, కనీసం ఒక ఇటుకేసారు అక్కడ. సిఆర్డీఏ బిల్డింగ్ కూడా ఓపెన్ చేశారు కదా రీసెంట్ గా, పర్మనెంట్ బిల్డింగ్. మీకు ఒకటి చెప్పనా, చాలా అది అంటే అనకూడదు కానీ అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో వర్షం నీరు తోడుకోవడానికి ఆయన బాగుంటాడు అందరికన్నా. మరి అక్కడే పెట్టొచ్చు కదా, మామూలు కంపెనీలు కానీ ఎందుకు వైజాగ్ వైపు వస్తున్నాయి? ఇదే జగన్ గారు చెప్పారు. అక్కడ ఇంకా ఇన్ఫ్రా లేదు కదా సరైన, రాజధాని మీరే చెప్తున్నారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పడుతుంది. ఇంకా మన వైజాగ్ ఎవరు కూడా అంటే దానికి సరిగ్గా పుషప్ ఇవ్వకుండానే దాని అంతటా అది అభివృద్ధి అయింది. అలాంటి సిటీని కానీ మనం కొంచెం చిన్న పుషప్ గాని ఇస్తే బెంగళూరు హైదరాబాద్ తో పోటీ పడుతుందో లేదని సెకండరీ. ఇంచుమించు అందులో ఒకంతుకైనా ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దాన్ని తీసుకొచ్చి మన రాజధాని అంటే చాలా వరకు ఇంకా అదనే కాదు, ఇంకా ఏదేదో అన్నారు. ఉన్నవాడికి ఇస్తే అమరావతి, లేని వాడికి ఇస్తే పాపం ఏంటి శ్రీలంక అయిపోద్ది. సరే, ఇప్పుడు మీ వెనక చాలా మంది యూత్ తిరుగుతున్నారు, రామచంద్ర నాయుడు మాకు మంచి చేస్తారని కూడా తిరుగుతున్నారు. అవును. వారికి ఏమైనా నామినేటెడ్ పోస్టులు వేయించగలిగారా? రీసెంట్ గా మీకు పార్టీ పదవులు వచ్చాయి కదా చాలా మందికి. అవును. వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలిగారా? చేస్తానన్న. కొంతమందిని వేశారు అమర్ గారు, అందులో భాగంగానే విద్యార్థి విభాగాన్ని వేశారు. అంటే నేను వెనకబడిన కులం వాడే. చోడవరం నియోజకవర్గంలో బలమైన కులాల్లో అది కూడా కులం ఉంది. యాదవ్ సామాజిక వర్గం చెందిన బాలాజీ ఇంకా ఉన్నారు చాలా మంది. నాతో తిరిగిన వాళ్ళు పోస్టులు ఆశించి తిరగలేదన్న. నేను బాగుంటే చాలు, వాళ్ళకి ఆపదన్నప్పుడు నన్ను ఖాయమనే వాళ్ళు ఉన్నారు తప్ప నాతో ఉన్న వాళ్ళు డబ్బులు ఆశించో లేకపోతే పోస్టులు ఆశించో ఏ రోజు లేదు. ఇప్పటి నుంచి కాదు, నాతో ఉన్న వాళ్ళు దాదాపు 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. రైట్. 2019 ఎన్నికల ముందు మీరు బహిరంగ సభల్లో ర్యాలీల్లో నా సొంత కుటుంబ సభ్యులే గోవాడ షుగర్స్ ని పందికొక్కులా దోచుకున్నారు అని అన్న మీరు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు అసలు ఆ షుగర్ ఫ్యాక్టరీకి ఏం చేశారు? జగన్ గారు చేయలేదు అనడాన్ని అయితే ఎంత తప్పు అని. అసలు ఏం చేశారు? ఎందుకు చేయలేదు? దాదాపు 70 కోట్ల వరకు రిలీజ్ చేశారు. పోనీ అదైనా చేశారా? 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాడు ఆయన.
మరి 2 సంవత్సరాల్లో ఎందుకు చేయడం లేదు? అన్నీ అమ్ముకుంటూ పోతాను అంటున్నారే, ఆఖరి షుగర్ ఫ్యాక్టరీని కూడా ఇప్పుడు త్వరలో అది మూసేస్తారు కదా. 23,000 మంది రైతులు రోడ్డున పడే అవకాశం. ఖచ్చితంగా 10 మండలాలకు చెందిన రైతులు ఉన్నారు అందులో. ఖచ్చితంగా చోడవరం మాడుగుల నియోజకవర్గం దాదాపు మొన్న మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు రామచంద్ర నాయుడు గారు ఆ షుగర్ ఫ్యాక్టరీ కాపాడడం కోసం వైసీపీ తరఫున? కార్యాచరణ అయితే ముందు వెళ్తా ఉంది. ప్రస్తుతానికి మా టార్గెట్ అంతా కూడా ఫీజు రియంబర్స్ మీద ఉంది. విద్యార్థుల కోసమా? ఖచ్చితంగా. ఎందుకంటే యువతకైతే మాత్రం చాలా క్లియర్గా ఉన్నాం, యువకుల నుంచి మేము రెవల్యూషన్ స్టార్ట్ చేద్దాం. మీరు హీరో పవన్ కళ్యాణ్కి అభిమానా? నేనైతే అభిమానం ఏం కాదు కానీ సినిమాలు చూస్తానన్న. సినిమాలు చూస్తాను. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడాలనుకున్నారు, ఆ కోరిక నెరవేరిందా? బల మీడియాలో కూడా చెప్పాను నేను, ఆయన ఎమ్మెల్యేగా చూద్దాం అనుకున్నాను, అది తప్పేం కాదు, మీరు అన్న మరొక మాట ఏంటంటే, నేను ఆయన ఎమ్మెల్యేగా చూడాలి, జగన్ గారు ఇటు లోకేష్తో కానీ అటు పవన్ కళ్యాణ్తో కానీ జగన్ గారు ఆడుకోవాలి అనే మాట మీరు చెప్పారు. మరి జగన్ గారు అసలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా. ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఆ వ్యక్తి 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉన్నప్పటికీ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నా, ఒకదానికి సమాధానం ఇచ్చారా? మీకు అసలు ఈ చోడవరం నియోజకవర్గంలో పుట్టి పెరిగారు కదా, ధర్మశ్రీ ఏం చెప్పారంటే ఇక్కడ నియోజకవర్గం నేనే డెవలప్ చేశానని ఆయన చెప్తున్నారు. రాజుగారు కూడా ఇక్కడ హాస్పిటల్స్ కానీ రోడ్స్ కానీ నేనే డెవలప్ చేశానని ఆయన చెప్తున్నారు. అంతకు ముందు చేసిన దివంగత నేత ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి సత్యారావు గారు, ఆయన కూడా ఇరిగేషన్ ప్రొఫెషన్ నేనే చేశాను. మరి వీళ్ళందరూ ఎంత చేస్తే 15 ఏళ్ళు మీ ఫాదర్ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఆయన హయాంలో ఏం చేశారు చోడవరానికి అభివృద్ధి? బస్ స్టాండ్, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ మీరు అక్కడ చూడండి. ప్రత్యేక ఆహ్వానితులు కూడా తమ్మినేని సీతారాం గారు, నా తండ్రి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. దాని తర్వాత తొరకలపూడి అనే గ్రామం ఉంది మన బుచ్చేపేట మండలంలో, అక్కడ 4 ఓట్లు పడ్డాయి నా తండ్రికి. ఆ కాలనీ అంతా నాన్నగారు ఇచ్చింది. 50 ఓట్లు పట్టుకెళ్ళడానికి మీరు ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళందరూ ఇబ్బంది పడిన వాళ్ళే. దాని తర్వాత జనవరం కొత్తూరు, ఒకటి కాదు, నా తండ్రి చేయలేనిది ఏంటని అడిగితే నేను చెప్తాను, చేసినవి ఏంటని నేను చెప్పలేను. చాలా చేశారు కాబట్టి ప్రతి మాజీ ఎమ్మెల్యే కొడుకు రాజకీయాల్లోకి రావచ్చు అన్న, నేను కాదనట్లే. కానీ 20 ఏళ్ళు గ్యాప్, రేపు 29 వస్తే నాకు తెలిసి 25 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది. 25 ఏళ్ళు గ్యాప్ తర్వాత కొడుకు అందుకున్నాడంటే చిన్న మాట కాదు. ప్రజలు ఆదరిస్తున్నారా మిమ్మల్ని? ఖచ్చితంగా ఆదరిస్తారన్న. మేమే అంటే అనకూడదు కానీ ఫ్యాక్టరీ సొమ్ము నా ఇంట్లో లేదు. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు అన్నట్టు రంగురాలు నా ఇంట్లో లేవు, ఎక్కడ దాచి ఉంటారు, ఎలక్షన్స్ టైంలో తీస్తారు. లేదు లేదు లేదు, అలాగే లేదు. నా తండ్రి ద్వారా ఉపాధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏ ధైర్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి? నేను ఎమ్మెల్యే అవుతానని నేను అన్నాను, నేను కాదనలేదు. కానీ ఇప్పుడు అయితే మాత్రం మా అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే దెబ్బతిని ఉన్నాం, చోడవరం దెబ్బతిని ఉంది. దీనికి కావాల్సింది ఏంటి? అనుభవం కావాలి. ఆ అనుభవం అమర్నాథ్ గారి ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అనకాపల్లిని అభివృద్ధి చేయలేకపోయిన మంత్రిగా పనిచేస్తున్న చోడవరం నేను డెవలప్ చేస్తారని టీడీపీ చేస్తున్న ప్రధానమైన మీ టీడీపీ పోస్టులు గట్టిగా ఫాలో అవుతున్నట్టుంది. మీడియా అంటే అందరినీ ఫాలో అవ్వాలి. యాక్చువల్ ఆయన మాట్లాడింది ఒకటి పాపం, కానీ చూపించేది ఒకటి. మీకు తెలియదే ఉంది, చెప్పండి. ఆయన ఒకటి మాట్లాడితే ఒకటి చూపిస్తున్నారు పాపం. అంటే అమర్ సొంత నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే తుంపాల షుగర్స్ ని మూసేశారు. వాళ్ళు ఏం చోడవరాన్ని అభివృద్ధి చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పాలి కదా. చెప్తాం ఖచ్చితంగా అన్న. ఇప్పుడు అనకూడదు కానీ మీరున్న రోడ్స్ చూసారు కదా అనకాపల్లిలో, చూసారా లేదా? దర్జనారో రోడ్డు కూడా ఆయన గెలిచిన ఎంత నాకు తెలిసి సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. ఏ సైడ్ కానీ పోయింది అది కూడా. మరి చోడవరం నియోజకవర్గం ఎందుకు వెళ్ళిపోయారు రోడ్? చోడవరం నియోజకవర్గానికి వచ్చేసరికి కాంట్రాక్టర్ టీడీపీ వాడు, చెప్పుకోవడానికి అదొకటి దొరికింది. దొరకడం ఉందండి, టికెట్ కూడా ఇచ్చారు కదా టీడీపీ. ఇంకా నేను చెప్పేది ఖచ్చితంగా టీడీపీ కాంట్రాక్టర్ అయినా ఇదనే కాదు, ఇళ్ల పట్టాల్లో కూడా తప్పు జరిగింది. కాంట్రాక్టర్ దాదాపు ఒక 5 కోట్లు ఎంతో టోకరా పెట్టి పోయాడు. అసలు మీకు ఇక్కడ ఈ చోడవరం నియోజకవర్గంలో ఉన్న ఎటువంటి ప్రధానమైన సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి? ప్రస్తుతానికి పంచాయతీకి సంబంధించి అయితే మాత్రం ఫ్లోరినేషన్ లేదండి. నెక్స్ట్ డ్రైనేజ్ చాలా మైనస్. గతంలో ఉన్నటువంటి ఈవో నారాయణమూర్తి అనుకుంటా, ఆయన అయితే మాత్రం వదిలే సమస్య లేదు అసలు. రివెంజ్ ఖచ్చితంగా, మీరు అది రివెంజ్ అనుకున్నా పర్లేదు, రప్ప అనుకున్నా పర్లేదు, అసలు ఎడిట్ చేయండి. మీరు చెప్పండి, పేరు కూడా చెప్పారు. ఖచ్చితంగా నారాయణమూర్తి ఈవో వదిలే సమస్య లేదు, చెప్తున్నాం క్లియర్ గా. ఇప్పుడు ప్రెజెంట్ పంచాయతీ సొమ్మును మొత్తం దోచుకున్నాడు ఆయన. అదొకటి అయితే ఇష్టానుసారంగా పంచాయతీలో నిధులు లేవన్నారు. నిధులు లేవన్నప్పుడు ఎందుకు కొట్టారు రోడ్లు? కొట్టేసి 20 రోజులు 22 రోజులు వదిలేశారు. అప్పుడన్నా రాజుగారికి ఉన్న శాసనసభ్యులతో మాట్లాడితే ఇదేంటి పరిస్థితి, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాటర్ రాక ఇబ్బంది పడుతున్నారు, రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి అని చెప్తే అప్పుడు వెంటనే మళ్ళీ
డిప్యుటేషన్ మీద వచ్చాడు ఆయన నారాయణమూర్తి, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో పేరు నాకు తెలియదు, ఆయన ధర్మవరంలో కూడా చేశారు ఇంతకుముందు. నాన్నగారు కూడా బాగానే పరిచయం. ఆయన వచ్చి ఎంత 4 రోజుల్లోనే క్లియర్ చేశాడు. నిధులు లేవన్నప్పుడు టచ్ చేయడం ఎందుకు, మళ్ళీ దాన్ని తీసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు? ఎప్పుడు ఉంటుంది రివెంజ్? మీ ప్రభుత్వం వచ్చాక ఉంటుందా? ప్రభుత్వం వచ్చాకైనా ఉండొచ్చన్నా, లేకపోతే ఆయన కనిపించినా కూడా ఉంటుంది. రిటైర్ అయిపోతే ఇంకా మీరేం చేస్తారు? రిటైర్ అయ్యి అన్న 7 సముద్రాలు అవతలున్నా ఆయన చూసి పెరిగి మరి ఆయన డైలాగులు ఆయన మాటలు రాకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాటలు వస్తాయి మనకి. అదైతే వాస్తవం. ఆయన తప్పు చేసినాడు ఎవడైనా కూడా అన్న వదిలే సమస్య అయితే లేదు. అదైతే క్లియర్ కట్ స్టేట్మెంట్. ఈవెన్ అనుకుందాం 2029 ఎన్నికలకు ముందు ఇప్పుడు మనకి 175 నియోజకవర్గాలు ఉన్నాయి, మరో 50 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ నియోజకవర్గాలు ఏమైనా పెరిగి చోడవరం కానీ మాడుగులు కానీ మరి కొత్త నియోజకవర్గం ఏర్పడి జగన్ గారు రామ్ని ఈసారి ఎమ్మెల్యేగా నిలబడానని చెప్తే, ఎన్నికల్లో నిలబడాలంటే సుమారు 2 లక్షలు వాటర్లో చోడవరం నియోజకవర్గం. దీని ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఓటుకి నోటు 1000 రూపాయలు వేసుకోండి లేదా 2000 వేసుకోండి అంటే 20 కోట్ల నుంచి 40 కోట్లు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అన్న? ఒకటి చెప్తున్నాను, జగన్ గారు కానీ చెప్పి మీరు ఎమ్మెల్యేకి కానీ లేకపోతే పార్లమెంట్ కానీ లేకపోతే వార్డు మెంబర్కి నించోమన్నా ఆయన ఆదేశిస్తే ఆయన మాట అయితే తప్పను. నాకు తండ్రి ఎంతో ఆయన కూడా నాకు అంత. ఆయనైతే ఆయన ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు పలానా కిట్టు గారికి ఇచ్చాను నేను, ఆయనకి చేయి రాము అన్నాడు అనుకో, ఖచ్చితంగా మీకోసం కష్టపడతాం. జగనన్న మాట కోసం పనిచేస్తాం ఖచ్చితంగా. మేము పదవుల కోసం ఆశించి పని చేస్తే ఇవాళ అనకూడదు, కానీ నా తండ్రికి మొన్న ఏదో చైర్మన్ అయినా రావాలి తక్కువలో తక్కువ. మేము పదవుల కోసం ఆశించలేదు. ఇప్పుడు ఆయన బాగుండాలి, మేము నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరగాలి. మీరు మరొక వీడియోలో కూడా బాగా వైరల్ అయ్యారు. జగన్ గారు సీఎం అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని లోపలికి అలో చేయలేదు, మీ ఫాదర్ ని మిమ్మల్ని గేట్ దగ్గర ఆపేశారు. స్వయంగా జగన్ గారు కారు ఆపడం, ఆ సమయంలో పోలీసులు కూడా మీ ఫాదర్ ని మిమ్మల్ని దుర్భాషలాడడం కూడా జరిగింది. ఏం జరిగింది అసలు? అంటే ప్రోటోకాల్ లిస్ట్ లో నేమ్ లేదు, మరి ఏమైందో తెలియదు. ఇప్పుడు ఉండేది తీయించారు. తీయించిన తర్వాత మేము అటు ఇటు తిరగడం, మా నాన్నగారు కూడా పాదం కట్ చేశారు, మీకు తెలియదే. పాదం కట్ చేసి తిరగలేక ఇబ్బంది పడ్డారు ఆయన. అయితే అప్పటి వరకు ఇంకా అటు ఇటు తిరిగి చాలా ఇబ్బంది పడిపోతే కూర్చున్నాం ఒక దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర. జగన్ గారు ఆయన రావడం చూసారు. ఆయన చూసి మొత్తం కాన్వే ఆపగానే పోలీసులు ఎవరెవరైతే మా దగ్గర దాదాపు 6 వేసారండి మా దగ్గర. ఆపారా జగన్ అన్న? మేమే ఆపలేదు, ఆయన మమ్మల్ని చూసి ఆగాడంతే. మేము నించొని ఇలా దండం పెట్టుకుని ఉన్నాం ఆయనకి. ఇదేనే కదా ఆయన చాలా సార్లు కాన్వే ఆపి మమ్మల్ని ఇది చేయడం. ఆయన దగ్గర అయితే మా స్థానం ఇప్పుడు పెరుగుతానే వచ్చింది కానీ ఇప్పుడు తగ్గలేదండి. తగ్గే కార్యక్రమాలు కూడా మేము ఎప్పుడు చేయలేదు. అంటే చోడవరంలో చూసుకుంటే రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. వైసీపీలో అయితే కనీసం ఒక చిన్న రోడ్డు కూడా ఇక్కడ వేయలేదు. కానీ ఈ రోజు మీ వైసీపీ వాళ్ళే ఆ రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నారంటే వరినాటను నాడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఒక మాట అండి, అంటే మేము రోడ్లు వేయలేదనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీకు అధికారం ఇచ్చినప్పుడు మరి మీరేం చేస్తున్నారు? రేపు సంక్రాంతికి అన్నారు, అది లేదు కదా. మేము ఉన్నప్పుడు ఏంటి గుంతలు అన్నారు, ఇప్పుడు ఆ గుంతలు కాస్త బావులు అయిపోయినాయి. దాని తోడు మొన్న ఎవరో కూడా నాకు పేరు కూడా తెలియదు, సోషల్ మీడియాలో చూసాను, పాలు వేస్తే ఏదో అయిపోతే ఏదో అన్నారు. నిజం కాఫీ అయిపోతుంది. మేము ఉన్నప్పుడు గుంతలు ఉన్నాయి, ఇప్పుడు ఏకంగా బావులు అయిపోయినాయి. వేయలేదన్న మాట వాస్తవం. అందుకనే కదా మాకు ఓటమిని ఇచ్చారు. 42,189 మెజారిటీ చోడవరంకి. చోడవరం ఒకటే కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అంతే. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. అందుకే 151 నుంచి 11కి మీరు వచ్చేసి మీరు 11 అని మాట్లాడుతున్నారు, కానీ అదే 11 వచ్చిన వ్యక్తికి 40% ఓట్ షేర్ ఉందని మర్చిపోతున్నారు. అదే ఒక్కడు 151గా వచ్చాడన్న సంగతి మర్చిపోతున్నారు. కలిస్తే తప్ప ఓడించలేమనే భయాన్ని జగన్ గారు సృష్టించారు. ఈసారి కలిసినా మీరేం చేయలేరనే క్లియర్ కట్ స్టేట్మెంట్ ని, అదే భయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయినటువంటి మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా పరిచయం చేస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికల్లో చోడవరం నుంచి రామచంద్ర నాయుడు సర్పంచ్గా బరిలోకి దిగుతున్నారు. ఇదివరకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, చాప కింద నీరులో వెళ్తున్నారు, పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలు కలుస్తున్నారు అనేది ఒక వైరల్ అవుతుంది. ఏం చెప్తారు? అని కదండి, అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే అన్ని కులాలకి కలిసిమెలిసి ఉండాలి. ఒకటే కులం అని చూస్తే ఆ కులంలోనే ఎప్పటికైనా పాతేస్తారు. అన్ని కులాలు బాగుండాలి, అందరితోని మనం ఉండాలి. సర్పంచ్గా పోటీ చేస్తానా లేదని సెకండరీ. ప్రైమరీ ఏంటంటే నాన్నగారు అమరణ్య ఇద్దరు
ఆదేశించి నాకు కొంచెం సూచనలు కానీ ఇస్తే తప్పకుండా దిగుతా. మెయిన్ జగన్ గారికి చెప్పే చేస్తాను ఏదైనా. అంటే ఒకవేళ సర్పంచ్గా దిగితే మీరు 2019 ఎన్నికల ముందు మీ కుటుంబ సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. సర్పంచ్ ఎన్నికలు ఎక్కడ పార్టీలు ఉండవు, గుర్తులు ఉండవు, జస్ట్ సానుభూతి పరులు ఉంటారు. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయమని అడుగుతారా? ఒక మాట అయితే చెప్తున్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అయితే వాళ్ళు చేల్చలేరు. వైనాట్ ఇప్పుడు అదొకటే సరిపోదు కదా మీకు. అదే చెప్తున్నా, నా తండ్రి చేసినటువంటి మంచి ఉంది, నేను తిరుగుతున్నాను, చూస్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళ ఇప్పుడు గెలిపోవటంలోనే సహజం రాజకీయాలు ఉన్నప్పుడు. గెలిస్తే పంచాయతీకి ఏం చేయాలో నేను అది చేస్తాను. ఓడిపోయాను అనుకోండి, ఈ ఓటమి ద్వారా నేను నేర్చుకుని చూస్తాను. అంటే వాళ్ళు కలిసి ఓట్లు అడగరా, సపోర్ట్ చేయమని అడగరా? అంటే కలిసే ఆలోచన అయితే మాత్రం కలుస్తాను, కలవకుండా ఉండదు. కానీ పెళ్లిలో కలుస్తాను, అన్నిట్లో కలుస్తాను. మాట్లాడతారా వాళ్ళతో? పెద్ద బాబు గారితో కానీ మాట్లాడతాను. దారుణంగా కూడా మేము మాట్లాడుకున్నాం. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు పుల్లెటి వెంకటేష్ ఇదే చోడవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అవును. మీరేమో వెళ్ళి దీనికి సంబంధించి సంయుక్త కార్యదర్శిగా స్టేట్ లో కూర్చున్నారు. మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? మాకు బాగానే ఉంటుందండి. ఇప్పటి నుంచి దాదాపు అంటే ఒక ధర్మశ్రీ గారితో ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాడు. వెంకితో నాకు బాగానే ఉంటుంది, అదేం లేదు. బైరెడ్డి గారితో ఎలా ఉంటుంది మీ బాండింగ్? బైరెడ్డి గారిని అయితే నేను ఒకసారే కలిసాను, పెద్దగా పరిచయం లేదు. నాకు రాజా గారితో బాగా పరిచయం. జక్కంపూడి రాజా. సిద్ధు అన్నతో అయితే నాకు అసలు పరిచయం లేదు. ఏముంది, నేను చేసే పనులు ఆయన పరిచయం చేస్తాయేమో. నెక్స్ట్ మీ జోనల్ కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిప్రతిని ఇచ్చారు. అది నిజంగా వైసీపీలో చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిన్న ఏజ్ లోనే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు కదా. ఆయనతో మీకు ఎలా ఉంటుంది మీ బాండింగ్? జిల్లాలో ఉన్నటువంటి ఎవరితో కూడా మాకు విరోధం లేదన్న, అందరూ కూడా మాకు ఇదిగానే ఉంటుంది. అదీప్ రాజుతో వచ్చేసరికి అదీప్ రాజు అని అయితే నన్ను ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగే చూస్తాడు. ఇప్పుడు ఆయన మొన్న నాకు ఇలా వచ్చినండి, ఇంటికి రమ్మని లంచ్ కూడా ఇన్వైట్ చేశారు ఆయన. దాని తర్వాత రోజు మళ్ళీ మా యువజన విభాగం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు కూడా ఆయనే నాకు క్లియర్గా ఫోన్ చేసి, రాము నువ్వు రావాలమ్మా, నువ్వు మళ్ళీ డుమా కొట్టొద్దని కూడా క్లియర్గా చెప్పాడు. జగన్ గారు చెప్తే నువ్వు వస్తావు, ఇలాంటి వాటికి నువ్వు అటెండ్ అవ్వాలని చెప్పి ఆయన నాకు ప్రతి ప్రోగ్రామ్ కూడా చెప్తున్నాడు. ఆయన మీరు చెప్తున్నారు వెనకాల ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏవీ లేవన్నారు. ఈరోజు రాజకీయాల్లో రాణించాలంటే ఆ సమస్య విషయం కాదు. లెగిసిన దగ్గర నుంచి పడుకున్న వరకు ఖచ్చితంగా కూడుకున్న. మరి రామచంద్ర నాయుడుకి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా? స్విస్ బ్యాంక్ లో పెట్టానండి అమౌంట్ అంతా, నాకు తీసుకొచ్చి పెడుతున్నాను. ఒకటైతే రాజకీయాల్లో ఉన్నవాడు ఖచ్చితంగా బిజినెస్ అయితే ఉండాలి. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, పర్వాలేదు. నా తండ్రి ఏంటంటే అక్రమంగా సంపాదన అయితే మాకు నేర్పించలేదు. ఉన్న డబ్బుల్ని దాన్ని ఒక రూపాయి ఎలా చేసుకోవాలి, ఆ రూపాయలో ఒక 10 రూపాయలు ఎలా పెట్టాలనేదే నేర్చుకున్నాను తప్ప ఈ రోజు మేము అడిగితే చేయను అనేవాళ్ళు లేరు. మీకు తెలియదు మాకున్న పరిచయాలకు కానీ. కాకపోతే ఎవరిని అడగడానికి ఇష్టపడం, మమ్మల్ని మేము తక్కువ చేసుకోం. రామచంద్ర నాయుడు తండ్రి చాటు బిడ్డేనా లేదంటే సొంతంగా ఎదిగేందుకైనా ప్రయత్నాలు చేస్తాను? సొంతంగా ఎదుగుతున్నాను కాబట్టి తండ్రి మాట వింటాను, ఆయన మాట జవదాటను. కానీ ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే కదా నాకు ఇది. మీకు ఒక బ్రదరా? తమ్ముడు. ఏం చేస్తున్నారు? తమ్ముడు ఆల్ ఇండియా 525 ర్యాంకర్, బార్క్లేస్ లో చేస్తున్నాడు, ముంబై. ఇంకా పాలిటిక్స్ లోకి లేదు అసలు, వాడికి అంటే ఇంట్రెస్ట్ లేదు అసలు. అమ్మ సహకారం ఎలా ఉంటుంది ఇంట్లో? ఎప్పుడైనా అన్నారు ఎందుకు మీ డాడీని చూసాను మనకు అవసరమై? నాకైతే ఒకటే మాట, నువ్వు మంచి పేరు తేపని పర్లేదు, చెడ్డ పేరుతో మాత్రం ఇంటికి రాకనన్న. అలా తెచ్చిన రోజు నీ తండ్రి శారీరకంగా బతుకున్నా ఆయన చనిపోయినట్టే అర్థం. ఏ రోజున అనిపించిందా ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చానని? బాధపడిన సందర్భంలో బాధపడ్డాను. అంటే గతంలో చాలా బాధపడ్డాను నేను. 1 సంవత్సరం పాటు నేను అజ్ఞాతలో కూడా పోయాను. నేను చాలా చిన్న ఏజ్ లో వచ్చాను. చిన్న ఏజ్ లో వచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అప్పటికి నా బీటెక్ కూడా ఇంకా అవ్వలేదు. అప్పుడు తీరా చూస్తే 12 బ్యాక్లాగ్లు నాకు. ఎలక్షన్ కోసం తిరిగి 6 ఎగిరిపోయినాయి. అసలు సెమిస్టర్కి వెళ్ళలేదు నేను. అన్నీ బాధపడుతుంటే ఈయన చూసేసరికి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ధర్మశ్రీ బాబాయ్ కూడా నన్ను దూరం పెట్టాడు. అసలు నేను ఏ తప్పు చేశానని, అంటే నేను ఎంతసేపు ముందుకే చూసామని కానీ వెనకను గోతులు తవ్వుతున్నాను చూడలేదు. అనుభవం రావాలి కదా, ఇప్పుడు వచ్చింది కదా. ఒకటైతే జాగ్రత్త పడతారు. నాకు తగిలిన అవమానాలు దెబ్బలతోటే నేను ఉన్నాను. ఈసారి వెనక్కి లాగేదైతే లేదు ఎవరైనా, ముందుకెళ్ళడమే. కానీ అడుగు పడడం లేట్ అయింది, ఈసారి పడింది అడుగు. ఇంకా ముందుకే వెళ్తా తప్ప వెనక్కి వెళ్దు. అది సపోర్ట్ అయినా, కంటెస్ట్ పోటీ అయినా, ఏదైనా ఎంత కష్టపడినా ప్రస్తుతానికి అయితే ఇద్దరి కోసం. ఒకటి జగన్ గారి కోసం, 2 మమ్మల్ని నమ్మి ఇక్కడ నమ్మకస్తులు లేకపోయినప్పటికీ ఆయనకి కష్టపడుతున్నటువంటి అమర్నాథ్ గారి కోసం. అమర్నాథ్కి చాలా మంది బంధువులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నేను కాదనట్లేదు. ఒక మాట అండి, మీరు అన్నట్టు ఆ బంధువులు అభిమానులే కానీ ఉంటే కాంగ్రెస్ లో కూడా జగన్ గారే కదా ముఖ్యమంత్రి. జగన్ గారి కన్నా ఏముంది? నేను ముందే చెప్పాను, ఇక్కడ నేను సొంతంగా అడిగేది ఏం కాదు. మీపై వచ్చే ప్రతి విమర్శని నేను ప్రశ్న రూపంలో అడుగుతా, మీకు నచ్చితే సమాధానం చెప్పండి, లేదంటే యూ కెన్ స్కిప్. లేదు, మా పైన వచ్చిన విమర్శలు కూడా మేము తీసుకోవాలి.
నా మీద పెద్దగా విమర్శ ఏం లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుకున్న మీకు ఎందుకు రాజకీయాల్లో లేరు కదా, ఇంకా ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు, ఏ విమర్శ ఉంటుంది? ఆల్రెడీ దెబ్బలు తగిలి ఉన్నాను అన్న. మీరు ఏ నామినేటెడ్ పోస్ట్ చేస్తే మీపై ఇంత అవినీతి చేశారు అంత అవినీతి చేశారని విమర్శ. అవినీతి అనేది ఒకటి చెప్తున్నా, అవినీతి అనేది అయితే మాత్రం అసలు మేము డోర్స్ క్లోజ్ చేసేస్తాం. అవినీతి అనేది రామచంద్ర నాయుడు బ్లడ్ లో లేదంటారా? ఖచ్చితంగా. అసలు మాకు ఆలోచనే లేదు. అంటే మీ ఫాదర్ గురించి ఎంత బాగా చెప్తున్నారు కదా, ఒకనొక సందర్భంలో అంటే అధికారులకి తిడతారు, అధికారులు కొడతారు కూడా. ఖచ్చితంగా అధికారుల మీద తిరగబడ్డ కొట్టడం అవన్నీ జరిగినాయి. దేనికి అసలు? మీరు గతంలో అంటే నాకు తెలిసి, అంటే నాకు 2-3 చెప్పారు. ఏది అంటే నేనైతే చూడలేదు. నేను చూడలేదు, మేము పుట్టున్నాం. కాకపోతే నేను ఇంటర్వ్యూ చేస్తానంటే ఒక 1 వీక్ గా మొత్తం డేటా అంతా రప్పించుకున్నాను. మీరు అన్నారు అధికారులు కొట్టారని. గతంలో చోడవరం ఆ లాడ్జ్ పేరు కూడా నాకు ఐడియా లేదు, కొత్తూరులోనే మేడ మీద ఉంటుంది. అక్కడ భార్యాభర్తలు వచ్చి ఉంటే ఒక పోలీస్, పిఎస్పేట అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు, పేరు కూడా ఐడియా లేదు. ఒక 17-18 సంవత్సరాల క్రిందట నా తండ్రి ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. అప్పుడు ఓడిపోతే ఆయన తాగిన మత్తులో భర్త ముందే భార్యని చాలా ఇచ్చేసాడు. చేస్తే ఈ విషయం తెలుసుకుని అక్కడే స్థానికం కదా, మరి పక్కనే ఇల్లు వచ్చారు. వస్తే ఆయన దగ్గరికి అయితే వెళ్ళడం వాస్తవం, కొట్టడం వాస్తవం, ఆడవాళ్ళ చేత కొట్టించడం. ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే. కొట్టడం వాస్తవం, కొట్టించడం వాస్తవం, ఆడవాళ్ళ చేత మాత్రం తన్నించడం వాస్తవం. ఆయన అక్కడికక్కడే విషం తాగి చనిపోవడం అనేది వాస్తవం. అది వేరే ఎస్ఐల మీద వాటి మీద అన్న తప్పు జరిగిందంటే ఏ అధికారి అయినా చూడడం, ఖచ్చితంగా తిరగబడ్డారు. అదే మీరు 2019 తర్వాత ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, పవర్స్ అన్ని కూడా వాలంటీర్స్కి ఉన్నాయి, ఎమ్మెల్యేలకి ఎక్కడ కూడా జగన్ అని అధికారం ఇవ్వలేదు, అధికారం ఇస్తే ఇలా పట్టుకోలేమంటూ కూడా మీరు చాలా దారుణంగా మాట్లాడారు మీ సొంత పార్టీ ఎమ్మెల్యే. మరి మా సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మరి అప్పుడు ఏం చేయాలి? 23 మంది మా పార్టీ ఎమ్మెల్యే అనే వాడికి అధికారం ఇవ్వకపోతే ఇంకేంటి ఉపయోగం? అందుకే కదా మీ పార్టీ ఓడిపోయింది, కార్యకర్త ఎవడు పని చేయలేదు కదా. పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం పబ్లిసిటీ లేకపోవడం. అన్ని వాలంటీర్ల ద్వారా చేస్తే కార్యకర్తకి ఏం గుర్తింపు ఉంటుంది, ఎమ్మెల్యేలకి ఏం గౌరవం ఉంటుంది? పోనీ సరే, మీరు అన్నట్టు చిన్న ఉదాహరణ మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత అంటే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరింది. కనెక్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుడు, మధ్యలో వాలంటీర్ అంతే. అదే ఒక మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు అంటే మీరు ఈ పథకం అందుకోవడానికి ఎవరికైనా ₹1 ఇచ్చినట్టు గానీ, మీరు ఈ పథకం తీసుకోవడానికి పలానా ఎమ్మెల్యే దగ్గర 1 గంట నించున్నానని గానీ ఎక్కడా లేవే. ఇప్పుడు ఎందుకు లేదండి? ఇప్పుడు దారుణమైన కరప్షన్ పెరిగిపోయింది. దారుణమైన, ఇప్పుడు అనకూడదు కానీ రైతులు తీసుకుందాం, యూరియా ఇస్తున్నారా? కనీసం యూరియా ఇవ్వలేని స్థితిలో ఉంది. షార్టేజ్ ఉంటుంది కామన్. జగన్మోహన్ రెడ్డి గారి పాలన లేదే షార్టేజ్ అనేది రైతులకి. రైతులు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు అందరు రైతులు రోడ్డు మీదకి వచ్చారు. 164 సీట్లు ఇస్తే 164 రోజులు పట్టలేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కార్మికులు వచ్చారు, తర్వాత రైతులు వచ్చారు, మహిళలు. మీకు తెలియదు గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ అది జరిగినప్పుడు తిరుపతి లడ్డు అన్నారు, డైవర్షన్ పాలసీ తీసుకొచ్చారు. ఒకటి కాదు, అన్ని విద్యార్థులు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ అందరూ కూడా రోడ్డు మీదే ఉన్నారు. వికలాంగులు కూడా పెన్షన్ తీసేస్తే ఇంకా ఎలా బతకాలి? ఇంకా అంటే ఫిల్టర్ చేస్తున్నారు, అందులో తప్పే ఉంది. ఫిల్టర్ చేయడం తప్పు కాదన్న, కానీ ఆ ఫిల్టరేషనే తప్పు అని చెప్తున్నాం మేము. ఎందుకంటే అసలు పేదవాడు బతకాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళకి అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా అవి కట్ చేసి అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మా దాంట్లో అప్లికేషన్ పెట్టేదే లేట్, వాలంటీర్ పెట్టగానే ఆయన అక్కడ ఖచ్చితంగా ఆయన చేయాల్సిన పని ఆయన చేసేవాడు, వీళ్ళకి నేరుగా అందేది. ఇప్పుడు గ్రామాల్లో వెళ్తున్నారు కదా, మరి ఆదరణ ఎలా ఉంది? మిలిటరీ నాయుడు బిడ్డ వచ్చాడు అంటున్నారా లేదా? ఎట్లా ఉంది? మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు మిలిటరీ నాయుడు కొడుకు వచ్చాడు, నువ్వు రావాలరా నాన్న, నువ్వు బాగుండాలి, మీ నాన్న మాయలేనోడు. కొంతమంది మాయగాళ్ళు ఉంటారు, వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు, జాగ్రత్త అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది. కానీ రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన అభిమానం అంటే వీడు రావడం మనకు బాగుందిరా అని జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే యువత అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే గ్రామాలకు వెళ్తున్నారు కదా, ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తా ఉన్నాయి? ఒకటి కాదు, బోల్డ్ ఉన్నాయన్న సమస్యలు. అంటే ఇప్పుడు అనకూడదు కానీ తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంటుందని అంటే, అధికారులకు ఉంటే కార్యకర్తలు పట్టించుకోరు. ముందంతా కూడా కార్యకర్తలు పట్టించుకుంటారు. అంటే నేను మళ్ళీ ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మనుషులే. ఖచ్చితంగా మా తండ్రి నాటిన మొక్కలే కదా, అంతే కదా. ఇప్పుడు చాలా ఎవరైతే మండల లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో టాప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫాదర్. మేము పేరుకే వెళ్ళమ కానీ కాపులే మాకు మెయిన్. ఇది వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు మాట్లాడుతూ ఎవరు కూడా అంటే అన్ని కులాల వాళ్ళు కూడా నువ్వు రావాలి, నువ్వు కావాలి అన్నట్టుగానే నన్ను చాలా ఇదిగా మాట్లాడు. ఎవరు కూడా నీ తండ్రి చేశాడు అది ఇదని లేదు. అదే రామచంద్ర నాయుడుకి సీట్ వస్తే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పని చేస్తారు. క్రాస్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే సైలెంట్ ఓటింగ్ మాత్రం బీభత్సంగా ఉంటుందండి, అందులో ఇంకా చెప్పాల్సిన పని. నేను
నుంచున్నాననే కాదు, నా మాట విని కూడా సైలెంట్ ఓటింగ్ పడుతుంది ఖచ్చితంగా. దానికి నిదర్శనమే 2019 ఎలక్షన్. ఎగ్జాక్ట్లీ 67 పంచాయతీలు తిరిగాను, దాదాపు 180 బూతులు, 243 బూతులు కవర్ చేయలేకపోయాను. నేను బైక్ మీదే తిరిగాను నేను. అంటే మీలాంటి యువత రాజకీయాల్లో రాణించడం చాలా కష్టంగా ఉంది ప్రజెంట్. తట్టుకొని నిలబడాలి, అన్నీ ఉంటాయి. అటువంటి యువతకి ఏం చెప్తారు? ఏదైనా ఒక సామ్రాజ్యం ఏర్పడాలన్నా, ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా అది యువకులకే సాధ్యం. నేను అది గతం నుంచి కూడా చెప్పుకొస్తున్నాను. ఒడిదొడుకులు అంటే ఉంటాయి, దాన్ని తట్టుకొని మనం నిలబడ్డాను. నేనైతే చాలా అవమానాలు పడ్డాను. 1 సంవత్సరం పాటు నేను ఇంకా చాలా అజ్ఞాతలో పోయాను. నేను భయపడి వెళ్ళిపోయారా? భయం అనొద్దన్న, అక్కడ నా తండ్రి నక్సలైట్లతో ఉండొచ్చు, లేదా బోర్డర్తో గన్మ్యాన్తో ఉండొచ్చు. భయం అనే దానికైతే మాకు అసలు బ్లడ్ లో లేదు, అసలు రాదు. కానీ 1 year అజ్ఞాతలో ఉన్నారు. ఎక్కడ తప్పు చేశాను? తెలిసి తెలియని వయసులో నేను దిగడమా నేను చేసిన తప్పు? ఇటు నా డిగ్రీ అవ్వలేదు. మీరు ధైర్యంగా ఎదురుపడి నిలబడాలి తప్ప, మీరు అలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే జనాల దృష్టిలో కానీ మీ నాయకుల దృష్టిలో కానీ మీరు తప్పు చేసి భయపడి వెళ్ళిపోయినట్టే కదా. అజ్ఞాతంలో ఇప్పుడు శ్రీరాముడు కూడా అజ్ఞాతంలోకి వెళ్తే తప్పు చేసి అరణ్యవాసం 14 ఏళ్ళు పోలేండి, పొర అరణ్యవాసానికి వెళ్ళారు, తప్పు చేసి వెళ్ళిపోయాడా? చెప్పండి ఒక మాట. మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు 151 సీట్లు జీర్ణించుకోలేక 2.5 సంవత్సరాలు అసలు బయటకే రాలేదు. ఎందుకు మీ జగన్ గారి గురించి అంటున్నారు కదా, ఎప్పుడు చూసినా బెంగళూరులో ఉంటున్నారని జగన్ గారిని విమర్శిస్తున్నారు కదా. ఎప్పుడు చూసినా బెంగళూరులో ఉన్నాడు ఏంటండి? పార్టీ ఓడిపోతే నెల రోజుల్లోనే మొత్తం పార్టీ పునర్వైపు వచ్చింది. మాకు తీసుకొచ్చారా? కార్యకర్తలందరూ నేనున్నానని భరోసా ఇచ్చారు, పడుకోబెట్టారు. కానీ మళ్ళీ ఆయనే కదా తీసుకొచ్చింది అందరినీ. ఇప్పుడు ఇన్ఛార్జీలు అందరూ పరిగెడుతున్నారు నియోజకవర్గం. బాగుంది కదండి, ఇన్ఛార్జీలు పరిగెడుతున్నారు. కూడా వార్నింగ్ ఇచ్చారంట, పంచాయతీ మార్చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్ గారి దగ్గర ఏంటంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లోనే ఆయన ఉండోడు కూడా చాలా 30 ఏళ్ళకే విజయవంతమైన వ్యాపారవేత్త ఆయన. 35 ఏళ్ళకి ఎంపీ, 37 ఏళ్ళకి తండ్రి ఊహించిన మరణం, ఊహించిన అవమానాలు, కేసులు, అక్రమ కేసులు. 40 ఏళ్ళకి మన నవ్యాంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నేత, 45 ఏళ్ళకి ముఖ్యమంత్రి, 50 ఏళ్ళకి 40% ఓటు షేర్ కలిగిన వ్యక్తి. ముఖ్యంగా చెప్పాలంటే ఎదుగుదల కోసం ఒకటి కాళ్ళ దగ్గరికి అయితే బేరానికి వెళ్ళలేదు. అదైతే మేము ఖచ్చితంగా చెప్పగలం. ఒకటే నినాదం, జై జగన్. ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం. ఒకటే జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటే నాయకుడు, జగన్మోహన్ రెడ్డి. 2029 ఎన్నికల్లో అంటే జగన్ తర్వాత ఎవరంటే హర్షారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆ జగన్ కూతురు 2029లో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఒక లిస్టు కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నట్టు. అది అంటే ఒక మాట చెప్తున్నాను, అది అంటే నా స్థాయికి మించిన క్వశ్చన్ నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మా అన్నగారు ఇష్టం అది. రైట్. ఒకటైతే చెప్తున్నా, ఈసారి రాయలసీమ నుంచి కూడా మొదలవుతుంది. ఉచ్చకోత మామూలుగా ఉండదు. ప్రజలే తిరగబడ్డారండి. అంత వ్యతిరేకత మా మీద 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇది మీరు ఇచ్చినటువంటి ఫేక్ పబ్లిసిటీ వల్ల. మీరంటే మీరు కదా, టీడీపీ వాళ్ళు కలిస్తే కూడా విజయవంతంగా ఎదుర్కొన్నారు కదా, ఆ విషయంలో ఎప్పుడు సెట్ చేయొచ్చు. అందులోకి మేము చేసింది క్లియర్గా చెప్పుకోలేకపోయాం. నెక్స్ట్ చిన్న ఇష్యూ ఏంటంటే తిరుపతి లడ్డు, కల్తీ లడ్డు అన్నారు, కల్తీ నెయ్యి అన్నారు. కల్తీ లడ్డూలో లేదు, కూటమి నాయకుల యొక్క ఆలోచన విధానంలో ఉంది. 9,000 కోట్లు పెట్టి పిల్లలకు భోజనం పెట్టినవాడు గోరుముద్ద అనే పథకం ద్వారా 200 కోట్ల ధర కక్కుర్తి పడతాడు లడ్డూకి. రైట్. ఫైనల్గా చోడవరం నియోజకవర్గ ప్రజలకి రామచంద్ర నాయుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం అయితే మాత్రం నాకు కావాలి. నా వంతు, నా చివరి శ్వాస వరకు నేను ఎంతవరకు అయితే కష్టపడాలో మీకోసం కష్టపడతాను. నా తండ్రి 3 అడుగులు వేస్తే 4 అడుగులుగా నేను ప్రయాణం చేస్తాను. ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను. ఖచ్చితంగా మీ గురించి అయితే మాత్రం నేను ఉన్నానని క్లియర్గా చెప్తున్నాను. రామచంద్ర నాయుడిని ఇంటర్వ్యూ చేయకముందు మీరు ఏదన్నా క్వశ్చన్ నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోతే స్కిప్ చేద్దామని అడిగా, కానీ ఎక్కడా కూడా నాకైతే అవకాశం ఇవ్వలేదు. నిజంగా తలపండిన రాజకీయ నాయకులే, అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు చేశా, కొన్ని అయితే కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రామచంద్ర నాయుడు మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ రామచంద్ర నాయుడు. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ కలుద్దాం తప్పకుండా.